Best player of modern cricket. 25,000 plus runs in international cricket. Virat Kohli. The ball makes it to the rope. 80 international cricket centuries. Wow. The king of cricket. Yeah. The GOAT of modern era. He is none other than విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, మంచి కెప్టెన్ కూడా. అతని కెప్టెన్సీలో ఇండియా విన్నింగ్ రేట్ ద గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని విన్నింగ్ రేట్ కంటే ఎక్కువ ఉండేది. అలాంటి కెప్టెన్ని అన్ని ఫార్మాట్స్ నుంచి తొలగించారు. ఐసీసీ ట్రోఫీస్ లేకపోవడంతో చాలామంది విరాట్ కోహ్లీని బ్లేమ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. అండ్ ఫైనలీ ఇవన్నీ విరాట్ కోహ్లీ కెరీర్ని ఎండ్ చేయడానికి చేసినవేనా? సో అసలు నిజం ఏంటో తెలుసుకుందాం రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. December 30 ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పి విరాట్ కోహ్లీని పర్మనెంట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తాడు. అప్పుడు ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది అంటే, లాస్ట్ 4 yearsలో సేనా కంట్రీస్ చేతిలో 16 times ఓడిపోతుంది ఇండియా. అండ్ ఐసీసీ ర్యాంకింగ్లో 7th పొజిషన్లో ఉండేది ఇండియన్ టీం. ఆ తర్వాత అదే ఇండియన్ టీం 2016లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి నెంబర్ 1గా కొనసాగేది ఇండియా. తరువాత నవంబర్ 2016లో ఎంఎస్ ధోని ఓడిఐ అండ్ T20 కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. దీంతో విరాట్ కోహ్లీకి 3 ఫార్మాట్స్లోనూ ఇండియాను లీడ్ చేసే అవకాశం వస్తుంది. 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా ఫస్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఆడుతుంది. అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017. బట్ ఆ టోర్నమెంట్లో ఇండియా ఫైనల్కి రీచ్ అయ్యి పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది. ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో ఇండియా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఎవరూ పెద్దగా బ్లేమ్ చేయలేదు ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు విరాట్ కోహ్లీ తన ప్రైమ్ ఫామ్లో ఉండేవాడు. 2016 నుంచి 2019 దాకా విరాట్ కోహ్లీ 10,000+ ఇంటర్నేషనల్ రన్స్ స్కోర్ చేశాడు అండ్ 38 సెంచరీస్ స్కోర్ చేశాడు. అప్పటి వరకు ఇండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిందే లేదు. బట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ క్రికెట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా 2018 to 2019 వరకు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇండియా గెలుస్తుంది. అది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక రికార్డ్. ఫస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలోనే ఓడించి ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తుంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో. బట్ ఇంత చేసిన విరాట్ కోహ్లీని తన హేటర్స్ వేలెత్తి చూపించేది ఒకే ఒక విషయంలో, అదే నో ఐసీసీ ట్రోఫీస్. 2019 వరల్డ్ కప్లో ఇండియా పర్ఫార్మెన్స్ బిగినింగ్ నుంచే డామినేటింగ్గా ఉండేది. బట్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతుంది టీమిండియా. ఆ తర్వాత ఏదైతే జరగకూడదో అదే జరిగింది. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి రన్స్ రావడం ఆగిపోయాయి. మళ్ళీ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి 3 years పట్టింది. ఆ 3 years టైం విరాట్ కోహ్లీకి ఒక డార్క్ ఫేస్ లాంటిది. ఆ టైంలోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేకపోతున్నాడని హెవీగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది. అప్పుడే చాలామంది ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఎందుకంటే అప్పటికే రోహిత్ శర్మ 5 IPL ట్రోఫీస్ గెలిచాడు కాబట్టి. తర్వాత 2021లో ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ చేతిలో మళ్ళీ ఓడిపోతుంది. ఆ తర్వాత ఇండియా 2021 T20 వరల్డ్ కప్ ఆడటానికి రెడీ అవుతుంది. అప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ పోస్టులు ఏంటి అంటే, విరాట్ కోహ్లీని T20 వరల్డ్ కప్ కెప్టెన్సీ నుంచి తొలగించారు అని. బట్ బీసీసీఐ అఫీషియల్గా ఆ వార్తలన్నీ ఫేక్ అని చెప్పింది. కానీ సడన్గా T20 వరల్డ్ కప్కి 2 రోజుల ముందు విరాట్ కోహ్లీ తాను T20 వరల్డ్ కప్ తర్వాత T20 కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను అని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఇంకా ఆ T20 వరల్డ్ కప్లో ఇండియా బ్యాడ్ పర్ఫార్మెన్స్ షో చేస్తుంది, ఎస్పెషల్లీ అగెన్స్ట్ పాకిస్తాన్. ఆ మ్యాచ్లో ఇండియా 10 wickets తేడాతో ఓడిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే. ఆ మ్యాచ్తో విరాట్ కోహ్లీని ఇంకా అతని టీంని అందరూ క్రిటిసైజ్ చేశారు. T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మను T20 కెప్టెన్గా అపాయింట్ చేశారు. అలాగే ఇదే సంవత్సరం డిసెంబర్లో విరాట్ కోహ్లీ ఓడిఐ కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్కి ఓడిఐ కెప్టెన్సీ కూడా ఇచ్చింది బీసీసీఐ. కానీ విరాట్ కోహ్లీ మాత్రం
ఓడిఐ కెప్టెన్సీని ఎందుకు వదిలేశాడు అని ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ యొక్క ఐసీసీ టోర్నమెంట్స్లో కాన్స్టెంట్ ఫెయిల్యూర్ చూసి అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ. కొంతకాలం తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు 2022లో. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ స్టాట్స్ రికీ పాయింటింగ్, బ్రెయిన్ లారా అండ్ ఎంఎస్ ధోని స్టాట్స్ కంటే బెటర్గా ఉన్నాయి. అలాంటి ప్లేయర్ తన టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. కానీ బీసీసీఐ మాత్రం విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ వదిలేసేటప్పుడు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. అప్పుడు వైరల్ అయిన న్యూస్ ఏంటి అంటే విరాట్ కోహ్లీ అండ్ సౌరవ్ గంగూలీ మధ్య రిలేషన్షిప్ బాలేదు అని. 2023 స్టార్టింగ్లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయిన చేతన్ శర్మ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏమని అంటే, ఎప్పుడైతే ఒక ప్లేయర్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అవుతాడో అప్పుడు అతను బోర్డ్ కంటే అతని దగ్గర ఎక్కువ పవర్ ఉంది అని ఫీల్ అవుతాడు. తర్వాత అతన్ని ఎవరు టచ్ చేయలేరు అని ఫీల్ అవుతాడు. ఈ స్టేట్మెంట్ వల్ల అందరూ కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటి అంటే విరాట్ కోహ్లీకి అండ్ బీసీసీఐకి మధ్య రిలేషన్స్ బాగలేకపోవడం వల్లే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి డ్రాప్ చేశారు అని. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేశాడో అప్పుడు ఇండియా విన్నింగ్ రేట్ 63.38% ఉండేది అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. ఇప్పటి వరకు అంత విన్నింగ్ పర్సెంటేజ్ ఏ ఇండియన్ కెప్టెన్కి లేదు. చివరికి ఎంఎస్ ధోనికి కూడా అంత విన్నింగ్ పర్సెంటేజ్ లేదు. అండ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాని టెస్ట్ సిరీస్లో ఓడించి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అండ్ ఒకసారి సౌరవ్ గంగూలీ ఏం చెప్పారంటే విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేస్తున్నా అంటే మేము నో చెప్పాము అని. కానీ ఒకసారి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే నేను T20 కెప్టెన్సీని వదిలేస్తున్నా అన్నప్పుడు బీసీసీఐ నాకు నో చెప్పలేదు. చాలా మంచిగా ఈజీగా నా డిసిషన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అని. కానీ ఇండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. 5 టైమ్స్ టెస్ట్ మ్యాచ్ని రిసీవ్ చేసుకుంది. అండ్ 2 ఐసీసీ ఫైనల్స్ ఆడింది. 3 ఫార్మాట్స్లోనూ నెంబర్ 1 టీమ్గా ఎదిగింది. అండ్ వరల్డ్లో ఎక్కువ ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేసే కెప్టెన్ విరాట్ కోహ్లీ. అండ్ ఫైనలీ విరాట్ కోహ్లీ సక్సెస్ఫుల్ కెప్టెనా లేకపోతే ఫెయిల్యూర్ కెప్టెనా అని ఎలా జడ్జ్ చేసేది అని అడిగితే దానికి నేను ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తాను. జడ్జ్ ఏ కెప్టెన్ బై వేర్ హీ స్టార్టెడ్ అండ్ వేర్ హీ లెఫ్ట్ ఆఫ్. అంటే ఒక కెప్టెన్ని ఎలా జడ్జ్ చేయాలంటే టీం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అతను కెప్టెన్సీని రిసీవ్ చేసుకున్నాడు అండ్ టీం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అతను కెప్టెన్సీని వదిలేశాడు అన్నది ఆలోచిస్తే అతను సక్సెస్ఫుల్ కెప్టెనా లేకపోతే ఫెయిల్యూర్ కెప్టెనా అన్నది మనకు అర్థమవుతుంది. సో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ కెప్టెన్. అండ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ అందరికీ అంకితం. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.